నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. కందుల రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో జాయిన్ అవుతున్నారు జూమ్లో. రమేష్ గారు వెల్కమ్ సార్. థ్యాంక్ యూ గోపి. రమేష్ గారు, ఆల్రెడీ ఇంకొక నెల రోజులు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ దాదాపు 2 నెలల టైం ఇవ్వడంతో కొంత 2 నెలల అని ఇటు నాయకులు ప్రజలు కూడా అనుకున్నారు. కానీ నాయకులు ఎక్కడా విశ్రమించట్లేదు. వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు. కానీ నేను మిమ్మల్ని ఈరోజు అడిగి తెలుసుకోవాలని, లేకపోతే జనాలకు తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే, ప్రచారాలు ఎవరు ఎలా కొనసాగిస్తున్నారు? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర, ఇంకొక పక్క చంద్రబాబు నాయుడు యాత్ర కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. బీజేపీ నేతలు స్వయంగా ఆ కాన్స్టిట్యున్సీస్లో వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరి ప్రచారాలు ఎలా కొనసాగుతున్నాయి, ఎంత ప్రభావవంతంగా కొనసాగుతున్నాయి, ఎవరు కష్టపడుతున్నారు ఎక్కువగా, ఇది కూడా జనాలు గమనిస్తారు కదా. ప్రచారం తీవ్రంగా చేస్తారు. ఒకటి మాత్రం నిజమండి, ఈ ఎండల్లో పాపం ఈ రాజకీయ నాయకులంతా చేసే ప్రచారాన్ని చూస్తే ఎవరైనా కూడా రాజకీయ నాయకులను చూసి కొంత జాలిపడాక తప్పాలి. ఎందుకంటే భయంకరమైన ఎండలు 40+ ఉన్నది టెంపరేచర్స్. ఎక్కడ చూసినా ఆంధ్రాలో ఎట్లా ఉంటుందో తెలుసు, రాయలసీమ అంతే, కోస్తా ప్రాంతంలో హ్యూమిడిటీ ఎక్కువ, ప్రతి చోట. దట్టు ఈ ఇయర్ ఎక్కువగా ఉంటుందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేశారు. 2 జరిగినాయండి నెగటివ్స్. ఒకటేమో టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి, రెండవదేమో ప్రొలాంగ్డ్ ఎలక్షన్ పీరియడ్. ఎగ్జాక్ట్లీ. లాస్ట్ టైం ఏమో మనకి ఏప్రిల్ 11న జరిగాయి అనుకుంటా ఎన్నికలు. అవును. ఫస్ట్ ఫేజ్ లో. అవును. ఈసారి ఏమో అది 4th, 5th ఫేజ్. ఫోర్త్ ఫేజ్ లో జరుగుతుంది. ఇప్పుడు ఏప్రిల్ 19వ తేదీన పెట్టారు 2019లో. ఈసారి మే 13వ తేదీన పెట్టారు. అంటే నెల 3 రోజులు తేడా ఉందన్నమాట లాస్ట్ టైంకి ఇప్పటికి. దానివల్ల ఏమవుతుంది, ఎండల్లో ఇంకా ఎక్కువ తిరగాల్సిన పని పడుతుంది అందరికీ. మరి అధికారం కోసం లేదా డబ్బు సంపాదించడం కోసం ఏదన్నా కానీ ఉండే కారణం ఇంత కష్టపడాలా అనిపిస్తుంది ఎవరికైనా. ఒకటి. రెండవది ఏంటంటే, ప్రచారం ఎవరు ఎట్లా చేస్తున్నారు అనే దానికి ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ వారి చేత ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ బస్ తయారు చేయించుకొని, ఎయిర్ కండిషన్డ్ బుల్లెట్ ప్రూఫ్ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఆ బస్సులో చక్కగా కూర్చొని ప్రయాణం చేస్తారు ఈ ఎండల్లో. కాబట్టి ఆయన చాలా వరకు కూడా కంఫర్ట్లో ఆయన చేస్తున్నాడు. ఆయన బయటకు వచ్చి మాట్లాడలే. మీరు గమనించాల్సింది, ఓపెన్ టాప్ వెహికల్లో ఆయన ప్రచారం చేయడం లేదు, జస్ట్ జర్నీ చేస్తున్నాడు అంతే. బుల్లెట్ ప్రూఫ్ బస్, మీరు ఆ బస్ చూస్తే చాలా సాలిడ్గా కనిపిస్తుంది. ఎందుకంటే అది మామూలుగానే ఆ బస్సు చాలా ఖరీదైంది అనుకోండి, దానికి మళ్ళీ బుల్లెట్ ప్రూఫింగ్ చేయించారు. ఆ ప్రూఫింగే 10 కోట్లు 15 కోట్లు అవుతుందని చెప్తున్నారు. సో అంత సాలిడ్గా ఉండటం వల్ల మీకు ఎండ కూడా రాదు. ఒకటి. ఎనీవే లోపల ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది. తర్వాత లోపల సకల సౌకర్యాలు ఉంటాయి అన్నీ. అందులో చక్కగా కూర్చొని ఆయన ప్రయాణం చేస్తున్నారు. అప్పుడప్పుడు ఐదర్ ఆయన లోపల కూర్చొని చేయి ఊపటం కానీ ఎవరైనా కనిపిస్తే, లేకపోతే కొద్దిమంది గుమిగూడితే అక్కడ ఆ మెట్లు దిగి అక్కడ ఒక మ్యాక్సిమం 5 మినిట్స్ అంతకంటే ఎక్కువ నిలబడుతున్నాడు. ఇక మిగిలింది ఏమిటంటే, మేమంతా సిద్ధం అని చెప్పి సభ పెడుతున్నారు బయట. ఒక సభ పెడతారు. ఆ సభ కూడా ఫుల్లీ ప్రిపేర్డ్, ఫుల్లీ అరేంజ్డ్ మీటింగ్. అంటే అన్ని మీటింగ్ అంతా స్టార్ట్ అయిన తర్వాత ఈయన జస్ట్ వస్తారు. అప్పుడు బస్సులో నుంచి వచ్చి మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతాడు. అది కూడా వెరీ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ కదా. అది ఒక పెద్ద ర్యాంప్ వాక్ కోసం అని చెప్పి కడుతున్నారు కదా ఈ మధ్య. మన ర్యాంప్ వాక్ చేస్తారు కదా బ్యూటీ కంటెస్టెంట్స్. ఆ టైప్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేతులు ఊపుతూ నడుస్తారు, మళ్ళీ అదే చేతులు ఊపుతూ వెనక నడుస్తారు. ఎవరో బహుశా దీన్ని ఆర్గనైజ్ చేశారు, డిజైన్ చేశారు దీన్ని. ఇది 19లోనే డిజైన్ చేశారండి. కాదు, వెనక్కి నడుచుకోవాలి. అప్పుడు వెనక్కి నడిచినట్టు నేను చూడలేదే, నాకైతే గుర్తులేదు. అది కాదు, అంత లోపలికి ఆ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో ప్లాట్ఫాము, అది నాకు తెలిసి 2019లో లేవు. అది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రారంభించాడు. ఖమ్మంలో అక్కడ చూశాను ప్రొజెక్షన్ అనేది. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ప్రొజెక్షన్ చాలా ముందుకు ఉంది. లిటరల్ గా ర్యాంప్ వాక్స్ ఇట్లాంటివి జరుగుతాయి, లేకపోతే మన కన్సర్ట్స్ జరుగుతాయి, పాప్ మ్యూజిక్ ఇట్లాంటివి. వాటికి ఆ ప్లాట్ఫామ్ చాలా ముందు ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది కనిపించాలి కాబట్టి ఆ సింగర్స్, సెలబ్రిటీ సింగర్స్ అదంతా చివరి వరకు వస్తారు. అట్లా చేశారు ఒకటి. రెండవది, నమస్కారం పెట్టుకుంటూ వెనక్కి నడవటం అనేది నేను నా గతంలో చూసినట్టు గుర్తులేదు. నడుస్తారు కానీ వెనక్కి నడవటం
నమస్కారం పెట్టుకుంటూ అది కూడా అది ఒక కొత్త కాన్సెప్ట్ లా ఉంది. సరే ఏదన్నా గానీ కరెక్టే. పెద్దగా గమనించలేదు. అందులో ఏమన్నా ఉందా వెనక్కి నడవటం అనేది? అంటే వెనక ప్లాట్‌ఫార్మ్ చాలా పొడుగుంటం వల్ల మీరు వెనక్కి తిరిగి మళ్ళీ వచ్చారనుకోండి, మీ వెనక కనిపిస్తుంది ఎక్కువ మందికి. హ్మ్. సో, ఫ్రంట్ కనిపించడం అనేది పాజిటివ్‌గా ఉంటుంది. హ్మ్. కరెక్ట్. అందువల్ల బహుశా చేస్తా ఉండుంటారు. ఇవన్నీ కూడా సైకలాజికల్‌గా ఎట్లా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది జనంలో అనేది ఉంటదండి. సో, వెనక ఐపాక్ హ్మ్. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది పనిచేస్తున్నారు గదా! వైసీపీకి. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత డీటెయిల్‌గా ఉంటాయంటే అవి, ఈ మధ్య కాలంలో సాక్షి టీవీ కలర్ మార్చారు. లోగో. అవును. యెల్లో మీడియా అని చెప్పి తిడతా ఉంటాడు గానీ, పాపం ఆయన మీడియానే మొత్తం యెల్లో రంగు పూసుకొని ఉంటది. సాక్షి పత్రిక గానివ్వండి, టీవీ గానివ్వండి మామూలుగా అయితే. మొన్న మార్చనంత వరకు. ఈ మధ్య సాక్షి టీవీకి మార్చారు. నాకు తెలిసి అవును. పేపర్‌కి ఇంకా మార్చలేదు. సో, టీవీలో ఏం హ్మ్. చేశారు? లైట్ బ్లూ కలర్ పెట్టారు. ఎందుకు పెట్టారు సడెన్‌గా ఎన్నికల ముందు చెప్పండి? ఎందుకు పెట్టారంటే, జగన్మోహన్ రెడ్డి అన్నా, వైసీపీ అన్నా కూడా బ్లూ కలరు. హ్మ్. దానిని జనంలోకి తీసుకెళ్ళడం కోసం అని చెప్పి, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి 5 ఏళ్ల నుంచి ఆయన ప్రతి చోట అధికారిక సమావేశం పెట్టినా, బయట మీటింగ్ పెట్టినా, ప్రభుత్వ భవనం కట్టినా, గ్రామ సచివాలయం కట్టినా, స్కూలు ఏదైనా కట్టినా, లేతే పాత స్కూల్స్‌కి కొత్త రంగులేసినా, అన్నిటికి బ్లూ రంగే ఏశారు. మీరు గమనించారా? టిడ్కో కరెక్టే. ఇళ్ళు పాత కాలంలో కట్టిన వాటికి కూడా పార్టీ రంగులేశారని కదా విమర్శలొచ్చినియి. అదే పార్టీ రంగులే కదా సార్. మొన్న మొన్న పెదకూరపాడు నేను వెళ్తే, పెదకూరపాడులో రోడ్డు పొడవునా ఈ కరెంట్ పోల్స్ ఏశారు. కరెక్ట్ 16వ తేదీ మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. అప్పటినుంచి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నట్టు మనం పరిగణిస్తాం గదా! కరెక్ట్‌గా 16వ తేదీ ఎలక్షన్ కోడ్ వచ్చిన రోజే ఆ కొత్త పోల్స్ ఏసి, ఆ పోల్స్‌కి గూడా రంగులేశారు. మేము రిటర్న్‌లో వస్తుంటే పంచాయతీ సిబ్బంది మళ్ళీ వాటికి తెల్ల రంగేస్తా ఉన్నారనమాట. నైటేమో ఈ రంగులేశారు. మళ్ళీ తెల్లారి పొద్దునేమో దానికి తెలుపు రంగే ఏస్తా ఉన్నారు. ఏందయ్యా ఇది అనంటే, ఎవరో ఏశారు సార్ మాకు తెలీదు అని అంటారు. అవును. అయితే అట్లా అన్నిటికి వేయటం వెనక ఉద్దేశ్యం ఏంటి? ఉద్దేశ్యం ఏంటంటే ఎవరికైనా సరే పొలిటికల్ పార్టీ అన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా, ఓటేయాలన్నా ఆ బ్లూ కలరే గుర్తుకు రావాలి. అది హ్మ్. ఐడియా. అది మనసులో చొప్పించాలి. అందుకోసం అని చెప్పి హ్మ్. చేశారు గదా! ఇప్పుడు అందుకని జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపెయిన్ మెటీరియల్ చూడండి. ఆయన మేమంతా సిద్ధం అని చెప్పి పోస్టర్స్ రిలీజ్ చేస్తారు. ఆ అవును. పోస్టర్‌లో కూడా మీకు అదే లైట్ బ్లూ కలర్ ఉంటది. అవును. దాని డిజైన్‌లో. దాంతో పాటు సాక్షి కూడా. అంటే సాక్షి ఈస్ మోర్ ఆర్ లెస్ పార్ట్ ఆఫ్ వైఎస్ఆర్‌సీపీ గదా! మోర్ ఆర్ లెస్ ఏముంది? ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ వైఎస్ఆర్‌సీపీ. కాబట్టి వాళ్ళ వాళ్ళ యొక్క టీవీ ఛానెల్ కూడా మార్చారు. పత్రికను కూడా బహుశా మార్చాలని అనుకోని మళ్ళీ ఆగినట్టున్నారు నా అనుమానం. ఎందుకంటే బ్రాండింగ్ మార్చాలంటే ఒక్కసారే పేపర్ కొంచెం కష్టం అవుతుంది. పేపరు దాని బ్రాండ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటదండి టీవీ కంటే. హ్మ్. బహుశా మళ్ళీ ఆలోచించి ఆగినట్టున్నారు. అడ్వైజ్ చేసుంటారు మార్కెటింగ్ స్ట్రాటజీ వాళ్ళు. కొంచెం ఆగుదామండి మళ్ళీ తొందరపడొద్దని. టీవీ మాత్రం మార్చేశారు. సో, ఆ విధంగా హ్మ్. రకరకాలుగా కేర్ తీసుకుంటారు. ఆయన ఎట్లా ఉండాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారండి? ఎట్లా చేస్తున్నారు? మామూలుగా అయితే గతంలో మీకు అందరికి గుర్తుండే ఉంటది. 2019లో ఆయన పాదయాత్రలు చేశాడు. ప్రచారంలో కూడా నడుచుకుంటూ ఎళ్ళాడు చాలా చోట్లకి. లేదు ఒకవేళ వెహికల్‌లో ఎళ్ళినా కూడా అక్కడ జనంలో తిరిగేవాడు, ముద్దులు పెట్టుకునేవాడు, తల నిమిరేవాడు, చెమటలు కారిపోతుండేవి, చింపిరి జుట్టుండేది. అవును. ఇవన్నీ ఉండేయి. మీరు అటువంటి ఫోటోలు చూసారా ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారివి? ఎప్పుడు తెల్ల పువ్వులాగా మెరిసిపోతున్నాడు తెల్ల బట్టలేసుకొని ఆయన మల్లె పువ్వులాగా. అసలు వెళ్ళటం లేదు జనంలోకి. చక్కగా హ్మ్. బుల్లెట్ ప్రూఫ్ బస్‌లో కూర్చోవటం. అధికారంలో ఉన్నప్పుడు ఎట్లాగో హెలికాప్టర్‌లు వీటిలోనే తిరిగాడు గదా! ఇప్పుడు కూడా హ్మ్. ఎలక్షన్ టైమ్‌లో కూడా అతను ఎట్లా ఉందంటే బుల్లెట్ ప్రూఫ్ బస్‌లో కూర్చొని అద్దం వెనక చేతులు ఊపటం. లేకపోతే ఎక్కడన్నా బ్రీఫ్‌గా 2 నిమిషాలు, 3 నిమిషాలు మాక్సిమం 5 నిమిషాలు మాత్రమే బయటకొస్తాడు ఎండలో. మళ్ళీ హ్మ్. అది కూడా ఎండలో అంటే బయటికి రావట్లా. మెట్ల మీద నిలబడతాడు మీరు చూడండి. ఆ మెట్ల మీద బస్సు మెట్ల మీద నిలబడతాడు. ఇంకా ఏదన్నా ఫోటో ఆప్ అంటారు గదా! ఫోటోలు తీసుకోవడం కోసం కొంత వీలుగా ఉండాలి గదా! అట్లా ఉన్నప్పుడు మాత్రం ఒక్క నిమిషం ఆ మెట్ల మీద నుంచి కిందకి దిగి, ఎవరినో దగ్గరికి తీసుకొని, తల నిమిరి ఇట్లాంటివి కొన్ని చేస్తాడాయన. అదర్‌వైజ్ ఆయన ఎండలో తిరగట్లేదు. మీరు ఫోటో చూడండి చంద్రబాబు నాయుడు గారివి, జగన్మోహన్ రెడ్డి గారివి. మీకో విషయం అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు రోజుకి 2, 3 మీటింగ్‌లో పార్టిసిపేట్ చేస్తాడు. 3. 3 అదే. ఓపెన్ ఎయిర్ ఉంటాయి అవన్నీ. ఆయన వెహికల్‌లో ఎళ్ళినప్పుడు కూడా
అది ఓపెన్ ఓపెన్ టాప్ వెహికల్ అంటాం కదా, నిలబడడానికి వీలుగా ఉంటుంది, అంత కనిపిస్తూ ఉంటాడు మనిషి. ఏది రోడ్డు మీద జనం ఉంటారు, ఈయన నిలబడి ఏదో చేతులు ఊపుతానో గ్రీట్ చేస్తానో ఉంటాడు. అంటే ఈజ్ యాక్చువల్లీ సబ్జెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు ఎలిమెంట్స్. ఆ ఎండ, దుమ్ము, ధూళి అన్నిటికి కూడా సబ్జెక్ట్ అవుతున్నాడు. అందుకని ఆయన మొహం అంతా కూడా చెమటలు కారిపోయి అవునవును. ఎద్దు మొహంగా అట్లా ఉంటది. అయినా కూడా మీటింగ్ తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ ఫ్రెషన్ అప్ అయ్యి మళ్ళీ వస్తాడు అనుకోండి ఇంకో మీటింగ్కి. ఆయన ఏం అలసిపోడు, అది వేరే విషయం. కానీ ఆయన దుమ్ము, ధూళికి, ఎండకి, వీటన్నిటికీ తట్టుకొని జనంలో తిరుగుతున్నాడు. బస్సుల్లో ఆ విధంగా అన్ని తలుపులు వేసుకుని కూర్చోట్లే ఎక్కడ. చంద్రబాబు నాయుడు గారు లాగా అట్లా ఓపెన్గా 3 మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు, నేను అనుకుంటాను 3 రోజుల్లోనే మూలన పడతాడు ఆయన. ఇక్కడ స్టామినా ఒకటి మాట్లాడుకోవాలండి. చంద్రబాబు నాయుడు గారి స్టామినా అది మామూలు మనుషులకు సాధ్యం కాదు. నేనేమనుకుంటానంటే, మీరు మామూలు వ్యక్తులు ఎవరో కూడా తట్టుకోలేరు దాన్ని. ఆ ఎండల్లో ఒంటి గంటకు కూడా మీటింగ్ జరుగుతుంది. మిట్ట మధ్యాహ్నం పూట అసలు మీకు 4 గంటలప్పుడు టైంలో కూడా విపరీతంగా ఎండ ఉంటుందండి, చూస్తున్నాం కదా. 11 అయితేనే అసలు భరించలేకపోతున్నాం. మంట 4 గంటలప్పుడు కూడా మండే ఎండ ఉంటుంది. వేస్తున్నాయి ఇప్పుడు ఈ టైంలో యాక్చువల్గా. ఆయన 3 మీటింగుల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. మీటింగ్ అంటే 5 నిమిషాలు అట్లా వచ్చిపోయేది కాదు కదా. మీటింగ్ అంటే మినిమం 1 to 2 అవర్స్ మినిమం ఉంటుంది మొత్తం దాని వ్యవహారం అంతా కూడా. అంత టైం స్పెండ్ చేసి ఆ ఎండల్లో అట్లా తిరుగుతా, ఈ వయసులో 74 ఇయర్స్ అండి ఆయనకి. ఈ నెల 20నో ఎప్పుడో ఉంది కదా ఆయన బర్త్డే. 74 నిండుతాయి అప్పుడు. 74 ఏళ్ళు నిండుతాయి ఆయనకి. 75వ ఏట ప్రవేశిస్తాడు నా లెక్క ప్రకారం అయితే. సో ఆయన ఆ ఏజ్లో అట్లా తిరగలుగుతున్నాడంటే, ఆయనకంటే చిన్న వాళ్ళు కూడా ఎండలోకి వస్తే ఎంత ఇబ్బందిగా, ఎంత ప్రమాదకరంగా ఉంది. ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇప్పటికి 2 సార్లు 3 సార్లు జ్వరము లేకపోతే ఇతరత్ర ఇబ్బందుల వల్ల తన టూర్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది, షెడ్యూల్ని. ఇప్పుడు మళ్ళీ అనకాపల్లిలో తిరిగిన తర్వాత మళ్ళీ కూడా ఆయనకి వడదెబ్బ ఏదో తగిలి కొంచెం మళ్ళీ జ్వరం వచ్చిందని చెప్తున్నారు. మళ్ళీ రద్దయింది అని ఇవాళ చూశాను నేను, తాజాగా వార్త. అంటే ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారు ఆయన తిరగలేడండి, ఆయన వల్ల కాదండి, ఆయన ఏదో సినిమాలో నటించాడు కానీ బయట ఎండల్లో వాటిల్లో తిరగలేడండి అని కొంతమంది విమర్శలు చేస్తారు. అయితే నా పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ మన అందరిలాంటి వాడు ఆ విషయంలో. అంటే అంత తీవ్రంగా ఆ ఎండల్లో తిరిగి తట్టుకోవడం చాలా కష్టం ఎవరైనా సరే. ఓన్లీ ఎక్సెప్షన్ చంద్రబాబు నాయుడు గారండి నాకు అనిపించింది. జగన్మోహన్ రెడ్డి తిడితే ఆ విధంగా తిరిగితే ఆ సీక్రెట్ ఏంటో కూడా తెలుసుకోవాలనుకుంటారు జనాలు. సీక్రెట్ అంటే కొంత క్రమశిక్షణను, కొంత జెనెటిక్ ఇది కూడా ఉంటుందిలేండి. క్రమశిక్షణ ఉంది ఆయన మొదటి నుంచి కూడా. కమిట్మెంట్ ఒకటి ఉంది, వెళ్ళాల్సిందే 3 మీటింగ్ల కంటే వెళ్ళాల్సిందే, అది ఒకటి. అంటే మిగతా వాళ్ళని తక్కువ చేయటం కాదు అది. పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఏదో జ్వరం వచ్చింది కాబట్టి 2 సార్లు రద్దయింది కాబట్టి తక్కువ అని కాదు. జనరల్లీ స్పీకింగ్ ఎవరికైనా కష్టమే ఈ ఎండల్లో ఆ విధంగా తిరగటం అనేది, మామూలు విషయం కాదు. కానీ ఆ వయసులో ఉండి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి అనేక సుఖాలు, కంఫర్ట్స్ అన్నీ ఎరిగిన వాడై ఉండి మళ్ళీ తాను ఎక్స్పోజ్ చేసుకోవడం అంటే మాటలు కాదు అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా, జగన్మోహన్ రెడ్డి అయినా అందరూ కష్టపడుతున్నారు కాదని అంటల్లా. అందరూ నాయకులు ఎండల్లో కష్టపడుతున్నారండి, అందులో ఏం డౌట్ లేదు. కానీ ఇందులో ఆ తేడా ఉంది. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అసలు చేయగలుగుతున్నాడు. రోజుకు 3 మీటింగులు కంటిన్యూస్ గానండి. మీరు గమనించండి, ఇప్పుడు నెలలైంది కదా ఆయన మొదలుపెట్టి, ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఉంటుంది. ఎప్పుడో 1 రోజు 2 రోజుల మధ్యలో గ్యాప్ ఇస్తున్నట్టున్నారు అంతే కదా. ఎప్పుడు చూసినా పత్రికల్లో ఎక్కడో తిరుగుతున్నాడని, ఎక్కడో ప్రసంగిస్తున్నాడని, రేపు ఎక్కడో మీటింగ్ అని, ఏదో ప్రజాగణం అని, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఎప్పుడు. అంటే మీరు అన్నట్టు కమిట్మెంట్, క్రమశిక్షణ అయి ఉండొచ్చు. పెద్ద సీక్రెట్ ఏమి ఇది కాకపోయి ఉండొచ్చు. కానీ పాలిటిక్స్ అసైడ్, పాలిటిక్స్ అనేవి పక్కన పెడితే 74 ఏళ్ళు వయసులో, 74 ఏళ్ళు నిండిన వయసులో ఈ ఎండల్లో ఆ స్థాయి మిగతా వాళ్ళందరికంటే ఎక్కువ తిరగడం, అట్లా తిరుగుతున్న వ్యక్తి మరి ఎవరు చెప్పండి, ఏ పార్టీ నాయకుడైనా కావచ్చు. పైగా ఆయన్ని ముసలాయన అని అంటూ తిరుగుతూ ఉంటారు వీళ్ళు. అదొక ఏమైనా ఐరానికల్ అంటారు ఇంగ్లీష్లో. అది ఎందుకంటే ఆయనలాగా తిరగడానికి జగన్మోహన్ రెడ్డికి ఆ సత్తా లేదు.
ఉమ్, ఈ మాత్రం ఎండలకే ఆయన ఇబ్బంది పడి ఎందుకు వచ్చిన గొడవ అని చక్కగా బుల్లెట్ ప్రూఫ్ బస్సులో కూర్చొని ఆ ఉమ్, సాయంత్రం పూట ఒక్కసారి మాత్రమే బయటకు వస్తాడు. ఏది ఉమ్, మేమంతా సిద్ధం మీటింగ్‌కి. అది కూడా అంత ఇబ్బంది ఏమి ఉండదు కదండీ! ఎందుకంటే ఒక ఓపెన్ టాప్ వెహికల్ మీద చుట్టూ జనాన్నేసుకొని బజార్‌లో దుమ్ము, ధూళి మధ్య, ఎండ మధ్య నిలబడి మాట్లాడడం చక్కగా అరేంజ్ చేసినటువంటి ఒక మీటింగు. దానికేమో మోడల్‌లో ఒక ప్లాట్‌ఫార్మ్ చేస్తారు పెద్దది. పెద్ద స్టేజ్ ఉంటుంది. ఎవరు దగ్గర ఉమ్, ఉండరు మనుషులు. ఉమ్, ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. చక్కగా నడుచుకుంటూ ఎళ్తాడు, నడుచుకుంటా వస్తాడు. ఇమ్మీడియేట్‌గా మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ బస్‌లోకి ఎళ్లి కూర్చోగానే కంఫర్ట్స్ ఉంటాయి. ఈయనేమో ఆ ఓపెన్ టాప్ వెహికల్‌లో కూర్చుంటే మీద పడిపోతుంటారు. ఆ క్యాండిడేట్‌లు, ఎంపీ క్యాండిడేటు, ఎమ్మెల్యే క్యాండిడేటు, మళ్ళీ ఇంకొక ఫోటోగ్రాఫర్సు, కెమెరామన్ను, సెక్యూరిటీ వాళ్ళు, లోకల్ నాయకులు అందరూ అదే చిన్న వెహికల్ మీద ఉంటారు. అవును. ఇక్కడ ఇక్కడ అట్లా ఉండదు. మీరు ఆ బుల్లెట్ ప్రూఫ్ బస్‌లో చూడండి. ఆయన తప్పితే ఎవరు కనిపించరు. ఎక్సెప్ట్ సెక్యూరిటీ వాళ్ళు ఆయన కిందకి దిగినప్పుడు మాత్రం సెక్యూరిటీ వాళ్ళు వెనకుంటారు కదా! వేరే వెహికల్స్‌లో. టక్‌మని వచ్చేస్తారు ముందుకి. ఉమ్, అంటే చంద్రబాబు నాయుడు గారిలాగా ఆ విధంగా ఈ ఎండల్లో మరే నాయకుడు కూడా ప్రచారం చేయలేడండి. చాలా కష్టం అది తట్టుకొని నిలబడడం. అంటే చేయడమే కాదు. అంటే చేస్తూ పోతున్నాడు ఆయన నాకు కంటిన్యూయస్‌గా. తెలిసి అంటే హి హాస్ ఎగ్జా నాట్ టేకెన్ ఎనీ లీవ్ ఆర్ హి డిడ్ నాట్ రిపోర్ట్ సిక్ అండి ఇప్పటిదాకా. మనం వినలా. ఉమ్, ఉమ్, చంద్రబాబు గారు సిక్ అయ్యారు, జ్వరం వచ్చింది, ఇంకేదో ఉంది, రారు అని చెప్పి మనమైతే వినలేదు. రేరెస్ట్‌గా విన్నది ఎప్పుడంటే బహుశా ఆయన ఆ కేసులు, గొడవలు, జైలు ఆ టైంలో ఒకసారి ఏదో విన్నట్టున్నాం. ఆయనకి కరెక్ట్. ఆరోగ్యం గురించి కొంత కన్సర్న్. అదర్‌వైజ్ ఎప్పుడూ కూడా ఆయన విశ్రాంతి తీసుకోవటం, తలనొప్పి వచ్చింది, జ్వరంగా ఉంది, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పి చేయటం ఇట్లాంటివి చాలా రేర్ ఆయన. హ్మ్. అంటే ఒక ఆంధ్రప్రదేశ్‌లోనే గాదు, దేశంలో గూడా ఈ వయసులో ఆ స్థాయిలో కష్టపడుతున్న వీళ్ళెవరు లేరనుకుంటా. చాలా తక్కువ మంది. హ్మ్. మిగతా చోట్ల కొంతమంది ఉన్నారేమో తెలీదు మనకి. మనకు హ్మ్. తెలిసినంత వరకు అయితే కరెక్ట్. అంటే ఆ స్థాయి నాయకులు. అంటే ఈయన 3 హ్మ్. సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, ఓ పార్టీ అధినేత. తర్వాత వయసున్నది. ఈ కరెక్ట్. మూడింటిని కాంబినేషన్ దృష్టిలో పెట్టుకుంటే నాకైతే ఎవరు కనిపించటంలా. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు బానే తిరుగుతాడాయన. యాక్టివ్‌గా హ్మ్. ఉంటాడు. ఆయనకు కూడా వయస్సు మోర్ ఆర్ లెస్ చంద్రబాబు నాయుడు గారంత వయసే. అయితే హ్మ్. డిఫరెన్స్ ఏంటంటే నరేంద్ర మోదీ గారు అధికారంలో ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నాడు. మామూలు పొజిషన్ కాదు. హ్మ్. ఆయనకి కంఫర్ట్స్ ఉంటాయి గదా! కంఫర్ట్స్ ఉంటాయి హ్మ్. అన్నీ. అందులో కష్టం ఉంది. కష్టం లేదని అనను. స్టేట్ టు స్టేట్ హ్మ్. తిరగాలి ఇవన్నీ చాలా ఉంటాయి. ఇబ్బందులుంటాయి. బట్ ఆ ఇబ్బందుల్లో ఎంతో కొంత కంఫర్టు, ఎంతో కొంత సెక్యూర్ ఫీలింగు, మినిమమ్ కావాల్సిన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి ఎప్పుడు. కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తికి ఇట్లా ఒక రాష్ట్రంలో తిరుగుతున్న వ్యక్తికి అన్ని కంఫర్ట్స్ ఉండవు గదా! కరెక్టే. ఆయన, ఆయన చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని మనం ఇంతసేపు చెప్తూ వచ్చాం. కానీ ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలు ఒకసారి మనం జూస్తే, సరే ఇంత కష్టపడుతున్నాడు కరెక్టే. దేనికోసం? అధికారం కోసం. జైల్లో ఉన్నప్పుడేమో నాకు అది బాలేదు, ఇది బాలేదని చెప్పి బెయిల్ తీసుకున్నాడు. ఇక్కడ బయటకొచ్చాము ఇంత ఎండలో కూడా తిరిగేస్తా ఉన్నాడు. దానికి సంబంధించి ఇంత కష్టపడుతున్నాడని మాట్లాడుకుంటారు. కేవలం అధికారం కోసమే ఇంత కష్టపడుతున్నాడాయన. రాష్ట్రం కోసమా అనే ప్రతిపక్షం నుంచి కూడా కొన్ని విమర్శలుంటాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి ఈ కష్టాన్ని మనం రాష్ట్రం కోణంలో చూడాలా? లేకపోతే అధికారం కోసం అనేటువంటి కోణంలో చూడాలా అన్నప్పుడు? ఒక పని చేయటం వెనక అన్ని కోణాలు ఉంటాయండి. ఒకటే కోణం ఉండదు. హ్మ్. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు కదా! వదిలేసి అంటే, వదిలేసి కూర్చోవచ్చు యాక్చువల్‌గా. అంటే ఆర్థికంగా ఆయనకేమి ఇబ్బంది లేదు. ఏవో పదవులు అన్నీ చేశాడు. అంతా కొంత పేరు, గుర్తింపు అన్నీ ఉన్నాయి. ఇంట్లో కూర్చోవచ్చు. కానీ చూస్తూ, చూస్తూ కొంతమంది ఊరుకోలేరు. ఇప్పుడు హ్మ్. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నాడు. వైసీపీ ప్రభుత్వం నడుస్తోంది. ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే రాష్ట్రానికి మంచిది కాదు అనే అంశం కూడా అది కూడా పనిచేస్తుందనే విషయాన్ని గుర్తించాలి మనం. అది ఇదొక్కటే నినాదం గదా! అధికారం కోసం చంద్రబాబు నాయుడు. కాదు, ప్రజాస్వామ్య హ్మ్. సేవ కోసం మాత్రమే అనే మాట కూడా చెప్పొచ్చు. హ్మ్. అధికారం కోసం కాదు, ప్రజాసేవ చేయడానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టపడుతున్నాడు అని చెప్పొచ్చు. బట్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్ అండి. అధికారం కోసం అంటే ఇప్పుడు కొత్తగా అధికారాన్ని చేజిక్కించుకోవాల్సిన అవసరం గాని, కొత్తగా ముఖ్యమంత్రి పదవొస్తే ఆయనకి అదనంగా వచ్చేటువంటి కిరీటం గాని ఏమి లేవు. హ్మ్. అంతే గదా! ఇంకోసారి ముఖ్యమంత్రి అని ఉంటది అంతే. ఇంకో వాక్యం ఉంటది మహా అయితే. 3 హ్మ్. సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు అని వస్తుంది రేపు ఎప్పుడైనా. హ్మ్. ఆయన జీవితం గురించి రాస్తే. అంతకు మించి అదనంగా వచ్చేదేమి లేదు. ఇప్పుడు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ మనుషులు డ్రైవ్ చేసేవి చాలా ఉంటాయండి. ఆహ్
ఏంటంటే అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, పేరుంది, ప్రతిష్ట ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది, హైదరాబాద్‌లో మంచి ఇల్లు ఉంది, హాయిగా ఉండొచ్చు కదా అని అనుకోవచ్చు కొంతమంది. కానీ మ్యాన్ కెనాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ అని బైబిల్‌లో అనుకుంటాను అది సామెత. అంటే తిండుంటేనే చాలదు మనిషికి, ఇంకేదో కావాలి. ఆ ఏదో ఏమిటంటే దానికి రకరకాలు ఉండొచ్చు. డ్రైవింగ్ ఫ్యాక్టర్స్. ఏదో రాష్ట్రం పరిస్థితి బాగాలేదు, ఇంతకాలం పాటు మనం చేసి ఇట్లా వదిలేసి వెళ్ళిపోతామా అనే డ్రైవ్ ఉండొచ్చు కదా! తర్వాత యాంబిషియస్‌గా ఉండటం తప్పు కాదు. దానికోసం కష్టపడుతున్నారా? ఎంత కష్టపడుతున్నారు? డెడికేషన్ ఎంతుంది? కమిట్మెంట్ ఎంతుంది? ఇవన్నీ కనిపించాలి కదా! ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా! హ్మ్. ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ కమిట్మెంట్ ఉందండి. మళ్ళీ పవర్‌లోకి రావాలి అనే కమిట్మెంట్ ఉందా లేదా ఆయనకి? హ్మ్. అట్లనే పవన్ కళ్యాణ్ కూడా కింద మీద పడుతున్నాడు. ఎన్నో ఇబ్బందులున్నాయి ఆయనకు కూడా. తర్వాత ఆయనకి ఈ ఈ ప్రచారాలు, ఎండలో తిరగడాలు అలవాటు లేదు. అందువల్ల తరచూ అనారోగ్యానికి కూడా గురవుతుంటాడు ఆయన. అయినా కూడా ఏదో కింద మీద పడి మొత్తానికి పార్టీని నెట్టుకొస్తున్నాడు. ఆ ప్రచారంలో పాల్గొంటున్నాడు. రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ రకంగా ఇవాళ రాజకీయాల్లో గనక ఉండాలి అంటే ఖచ్చితంగా కష్టపడాల్సిందే. ఫిజికల్ కష్టానికి కూడా వెరవకుండా పనిచేయాల్సిందే. మెంటల్ స్టామినా చాలా ఉండాల్సిందే. ఫిజికల్‌గా కూడా ఎన్నో ఇబ్బందుల్ని అధిగమించాల్సిందే, భరించాల్సిందే. అయితే వీటన్నిటిలో అందరు రాజకీయ నాయకులు వీటన్నిటికి కూడా లోబడి ఉంటారు. వీటన్నిటిని అందరూ ఎదుర్కొంటున్నారు. కానీ మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారి గురించంటే, ఆయన చాలా లాంగ్ డిస్టెన్స్ రన్నరు. హ్మ్. మారథాన్ రన్నర్ గదా! ఎప్పటినుంచో ఉన్నాడు గదా! రాజకీయాల్లో. అవును. 4 దశాబ్దాలకు పైగా. హ్మ్. విసుగొచ్చేయాలింక. ఇంకెందుకు నేను జనంలోకెళ్ళి ఓ అని ఎందుకు పూసుకోవాలి, రాసుకోవాలి ఇంక చాలు అని అనుకోవచ్చు. లేదు, నేను జస్ట్ అప్పుడప్పుడు ఇట్లానే బుల్లెట్ ప్రూఫ్ బస్ లాంటిది ఒకటి పెట్టుకొని, లేకపోతే హెలికాప్టర్‌లో వచ్చి ఒక మీటింగ్‌లో పార్టిసిపేట్ చేసి ఎళ్ళిపోవచ్చు వెనక్కి. కానీ ఆయన మనస్తత్వం అట్లా ఉండదు. అది ఇక్కడ మనం చెప్పుకుంటున్న మాట. ఆయన మనస్తత్వం అట్లా ఉండదు. ఆయన ఇప్పుడు గూడా ఎప్పుడో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలి నాళ్ళల్లో ఎలాగైతే ఆ ఉత్సాహం ఉంటుందో, అదే ఉత్సాహంతోటి, అదే క్రమశిక్షణ తోటి, అదే డెడికేషన్ తోటి, అదే ఎనర్జీ తోటి అయినా 2, 3 మీటింగ్‌లో పార్టిసిపేట్ చేస్తాడండి. మీరు గమనిస్తే ఫస్ట్ మీటింగ్‌లో ఎట్లా ఉంటాడో, మళ్ళీ లాస్ట్ మీటింగ్‌లో కూడా అట్లానే ఉంటారు. ఆయనతో కరెక్ట్. పాటు తిరిగేవాళ్ళు మాత్రం అలసిపోయి తోటకూర కాడల్లాగా వేలాడిపోతారు సాయంత్రానికి. ఆయన మాత్రం అంతే ఫ్రెష్‌గా మళ్ళీ అంతే పెద్ద గొంతేసుకొని మాట్లాడతాడు. మనమేమో అరగంట మాట్లాడితే ఇంక చాలనుకుంటాం. హ్మ్. కరెక్ట్. రైట్ సార్. థాంక్ యూ.